హాయ్ అందరికీ. ఇప్పుడు అంతా కిచెన్ క్లీనింగ్ అన్నట్టు. ఇంకా నేను ఎట్లా చేస్తా అనేది చూపిస్తా ఈరోజు. ఇంకా ప్రతిరోజు రొటీన్లో ఒకరోజు అన్నట్టు. ఇంకా చాయ్ తాగిన తర్వాత ఇంకా పని షురు అన్నట్టు. ఈ ఛాయ బెల్లం ఛాయ, చక్కెర వాడము మేము, బెల్లము. పొద్దున చపాతీ చేసిన, గోధుమ పిండి ప్యాకెట్ ఓపెన్ చేసిన అన్నట్టు. ఇంకా గోధుమ పిండి పోయడానికి కోసము పసుపు, గోధుమ పిండి. వచ్చేటప్పుడు లగేజ్ ఉంటుంది కదా, క్యాంపిన్ బ్యాగేజ్ తప్ప మిగతా లగేజ్ మొత్తము తిండే ఉంటుంది. ఒక 20 కిలోల గోధుమ పిండి, ఓ 20 కిలోల రాగి పిండి, దాని తర్వాత 2 కిలోల కారము, కేజీ పసుపు, ఇట్లా అన్నీ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకుంటాము. సరిపోతాయి, ఆల్మోస్ట్గా 1 ఇయర్ వస్తుంది. ఈ గోధుమ పిండి ఇట్లా అయిపోతుంది. రాగుల పిండి, గోధుమ పిండి ఒక 6 మంత్స్కి అయిపోయిన తర్వాత మళ్ళీ మా అమ్మ వాళ్ళు వేస్తారు పోస్టులో. ఇంకా గోధుమలు తీసుకొని పట్టించుకుంటాం అన్నట్టు. అందుకోసమని నేను ఎప్పుడు ఇక్కడ కొనలేదు, అసలు కొనను. ఇంకా పసుపు, కారం అయితే సరిపోతుంది, పోయే వరకు అయితే సరిపోతుంది. ఒక గోధుమ పిండి, రాగుల పిండి, పజ్జొన్నలు, తెల్లజొన్నలు, ఆ పిండి మాత్రం అయిపోతుంది. ఇంకా అయిపోతే మా అమ్మ వాళ్ళు మళ్ళీ ఒక 40 కిలోలు, 20 కిలోలు పోస్టులు వేస్తారు. ఇంకా సైడ్ మొత్తం అయిపోయింది కదా, ఇంకా అక్కడ అన్నీ కడిగి పెట్టేసిన. అవన్నీ ఇప్పుడు ఏమంటారు, పిండిలు, పప్పులు అన్నీ పోయాలి. పోసిన తర్వాత ఇంకా ఇటు సైడ్ క్లీన్ చేయాలి. అక్కడ ఇది కారము, దీని తర్వాత ఇది కూడా కారము. ఈ 2 కారము. ఇది రాగి పిండి, ఇది శనగపిండి పోస్తా. అట్లనే కారం అయితే ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ పెట్టేస్తా. కారము, ఇది బియ్యం పిండి, ఇది కూడా రాగి పిండి, ఇది కూడా రాగి పిండి. ఇది శనగపిండి,
జొన్న పిండి, తెల్ల జొన్నలు, ఈసారి ఏమైందంటే ఎప్పుడైనా కానీ తెల్ల జొన్నలు పచ్చజొన్నలు కలిపి పట్టిస్తాము, కానీ ఈసారి ఏమైందంటే సపరేట్ పట్టించినాము. ఇది ఇంకా గోధుమ పిండి అని చేస్తా, ఇంకా ఉన్న ప్యాకెట్. ఇంకా ఇది శనగపిండి, ఇది శనగపిండి కూడా పట్టించింది. ఎప్పుడు కొన్నదైతే వాడలేదు, ఎందుకంటే మా అమ్మ వాడలేదు. ఇంటి దగ్గర కూడా అమ్మ పట్టించే చేస్తుంది ఏం చేసినా. ఇంకా అమ్మది అలవాటు, చెప్తే తిన్నట్టు. ఇంకా ఇప్పుడు తెచ్చుకున్న సామాన్ అంతా ఒక 6 నెలలకు వస్తుంది. ఈ పిండిలు మాత్రం 6 నెలలు వస్తాయి. తర్వాత మళ్ళీ మా అమ్మ వాళ్ళు వేస్తారు, పట్టించి పోస్టులు వేస్తారు. పప్పులు మాత్రం సరిపోతాయి, 1 ఇయర్ వరకు సరిపోతాయి. ఎందుకంటే వచ్చినప్పుడు 5 కిలోల శనగపప్పు, 5 కిలోల పెసరపప్పు ఇట్లా అన్నీ తెచ్చుకున్నాం కాబట్టి సరిపోతాయి. మా అమ్మ ఏది కూడా కారం పొడి అయినా పసుపు అయినా కొన్నదైతే చూడలేదు, ఇట్లా ప్యాకెట్లు. నాకు ఊహ తెలిసిన కాంచెలు అయితే మా అమ్మ కొంటది వ్యవసాయదారుల దగ్గర. మాది పల్లెటూరే కాబట్టి మంచిగా దొరుకుతాయి. ముందే చెప్పి పెడుతుంది, ఎవరైనా వేస్తారు కదా తెలిసిన వాళ్ళు, వేసినప్పుడు ఇంకా తీసుకుంటుంది అన్నట్టు. సంవత్సరం సరిపడా తీసుకొని మంచిగా పట్టిస్తుంది. లేకపోతే ఈ పిండి పట్టే ఉంటాయి కదా గిర్నీలు, అక్కడ కూడా అమ్ముతారు అన్నట్టు కొమ్ములు, పసుపు కొమ్ములు. అవి మాత్రం అప్పుడప్పుడు ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరైనా వేయకపోయినా ఊళ్ళే కొమ్ములు దొరికాయి. అప్పుడప్పుడు పసుపు కొమ్ములు దొరకకపోతే ఇక అమ్మ ఏం చేస్తుంది, అక్కడ నుంచే తెస్తుంది. ఏమంటారు అది, గిర్నీ దగ్గర ఉంటాయి, పిండి పట్టే గిర్నీల దగ్గర ఉంటాయి పసుపు కొమ్ములు. ఇంకా కొని పట్టిస్తుంది. ఇంకా మిరపకాయలు అయితే ఒకవేళ ఇట్లా తెలిసిన వాళ్ళ దగ్గర లేకున్నా ఇట్లా అంగడి ఉంటుంది మాకు దగ్గర, పరకాల అంగడి ఉంటుంది, ఆదివారం అంగడి. వస్తాయి అక్కడికి, ఇప్పుడు సీజన్ కదా వస్తాయి. కానీ ఈ మధ్య కాలంలో ఒక 3 ఏళ్ల నుంచి మాకు అది కూడా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు పండిస్తారు. శనగపిండి ఇట్లా మంచిగా నొక్కుతా అంటే చాలా పడుతుంది పిండి. ఇంకా చాలా పడుతుంది. ఒక 16 కిలోలు తక్కువ 2 క్వింటాళ్ళు మొత్తం ఇదే సామాను. తర్వాత ఈ వాచర్ వేయడమే. మస్తు గట్టిగా ఇది.
డౌట్ గోధుమ పిండి లేకపోతే. గోధుమ పిండి. లేకపోతే జొన్న పిండి, తెల్ల జొన్నల పిండి ఉన్న గోధుమ పిండి ఆల్మోస్ట్ సేమ్ అనిపిస్తుంది. అంటే కొంచెం తెల్ల ఉంటుంది అది, కానీ డౌట్, అందుకోసం డౌట్లు వేసుకొని టేస్ట్ చూసిన ఇట్లా ఇరవై కిలోల గోధుమ పిండి తెస్తే ఇప్పుడు ఇంతే మిగిలిన 2 ప్యాకెట్స్ అయిపోయినాయి. గోధుమ పిండి అయిపోయింది, ఇది మాత్రమే ఉన్నది. చూడాలి ఎన్ని రోజులు వస్తుందో. ఇంకా ఇది మూత, ఈ మూత లోపలికున్నది కాబట్టి కొంచెం లోపలికే ఉంచిన. ఇది గోధుమ పిండి. గంటతో ఇట్లా నొక్కితే చాలా పిండి పడుతుంది. ఇంకొక ఇదైతే సరిపోతుంది అనుకుంటా. ఇంతే ఉన్నది గోధుమ పిండి అయిపోయింది. గోధుమ పిండి లేదు, చూడాలి ప్యాకెట్స్ అయితే తెలుస్తుంది ఇంకా ఉన్నదా లేదా అని. మూడు గోధుమ పిండి, ఈ 2 శనగపిండి, ఇంకొక శనగపిండి ప్యాకెట్ ఉన్నది ఇంకా నింపాలి. కానీ ఈ అతికిందే ఇంకా పని ఉన్నది, అందుకోసం వేరే పని ఉన్నది. ఇంకొక వీడియోలో చూపిస్తా ఏమేమి మిలెట్స్ ఉన్నాయి, దాని తర్వాత ఇంకా పిండిలు కూడా ఇట్లా చూపిస్తా. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేసుడు మర్చిపోకండి.